మన పాఠాంశం ఏంటంటే క్రీస్తు జన్మ పరమార్థం. ఏంటండి? క్రీస్తు జన్మ పరమార్థం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి పుట్టాడా వచ్చాడా అండి? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడా పుట్టాడా? అదే ఈ సమస్య. చాలా మందికి బైబిల్లో ఉన్న సంగతులు చాలా కష్టంగా ఉంటాయి, అర్థం కావు. కనుక ఈరోజు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి తరతరాల్లో యుగ యుగాల్లో మనది ఎంత ధ్యానించినా ఆయన గురించి చెప్పవలసింది ఎంతో ఉంటుంది, తరగదు. ఒక మానవ జీవితంలో ఒక మనిషి గురించి చెప్పాలంటే 1-2 గంటల్లో చెప్పేసి విడిచిపెట్టేయచ్చు. కానీ యేసుక్రీస్తు గురించి చెప్పడానికి తరాలు చాలవు, యుగాలు చాలవు. కానీ అందులో కొన్ని సంగతులు ఈ రాత్రి మీకు నేర్పాలని ఆశపడి ఈ కూడికని ఏర్పాటు చేశాను ఈ రాత్రి. అంటే మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈరోజు పాఠాంశాన్ని వినాలని ప్రభు పేరట మనం చేస్తూ, క్రీస్తు జన్మ పరమార్థం గురించి ధ్యానించే ముందు పరిశుద్ధాత్మ ప్రేరణ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలో వచ్చి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీ కుమారుని భూమి మీదకి ఎందుకు పంపించారో దాని పరమార్థం చాలా మందికి తెలియక వారి ఇష్టానుసారంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని బట్టి నీ దాసుడిగా మీ లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు వివరించడానికి మీ దాసుడిగా నేను ఈ స్థలంలో నిలబడ్డాను. బలహీనుడైన నన్ను బలపరచండి. మీ పిల్లలు మీ మాటలు వినడానికి శ్రద్ధతో వచ్చారు తండ్రి. నీ మాటల యొక్క భావన అర్థం చేసుకునేటువంటి మా ప్రభా మంచి మనస్సు వారికి దయచేయడానికి మీ ఆత్మ సహాయాన్ని అందించమని ప్రార్థన చేస్తున్నాను. నీ మాటలు వివరించడానికి నిలబడిన మీ దాసునికి నైనా మరి నీ మాటలు చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని, సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ ప్రేరణను కలిగించి మీ లేఖనాలలో ఉన్న సత్యం మీ పిల్లలకు చెప్పడానికి నన్ను బలపరచమని, మీ సహాయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని, అద్భుతమైన సంగతులు నేర్చుకుని ఈ స్థలమును విడిచి మేము వెళ్ళడానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పుడారా. మరి రాత్రి క్రీస్తు జన్మ పరమార్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడం కాదండి, వచ్చాడు. ఆయన సృష్టి పుట్టక మునిపే పరలోకంలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడంటే పరలోకంలో పుట్టాడు. పుట్టినవాడు వచ్చాడు. యేసుక్రీస్తు వారు పుట్టినవాడు వచ్చాడు. తరాలలోను యుగాలలోను మనం ఆలోచించగలిగినట్లయితే యేసుక్రీస్తు యొక్క జన్మ పరమార్థం ఏంటంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో మనకు అర్థం చేసుకోవాలి. ఈరోజు భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటో, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భం ఏంటో మనకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు వారు 1వ శతాబ్దంలో ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాటనంటే ఆయనకు 33.5 సంవత్సరాల వయసు. ఏంటంటే 33.5 సంవత్సరాల వయసులో ఆయన మరణించాడు. ఈ 33 సంవత్సరాల వయసు కాలంలో ఆయన సేవా పరిచర్య జరిగిస్తున్న దినాలలో యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్తాడు. ఆ మాట ఏంటంటే యోహాను గారు రాసినటువంటి సువార్త చూద్దాం. దేవుని యొక్క లేఖనాలలోనికి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క జన్మ పరమార్థం ఏంటో మీకు రాత్రి అర్థమైపోవాలి. అర్థమవుతుంది కూడా, జాగ్రత్తగా వినాలి ఈ రాత్రి. యేసుక్రీస్తు యొక్క జన్మ పరమార్థాన్ని మనం ఆలోచించగలిగినట్లయితే 17వ అధ్యాయము ఒక సందర్భం మనకి ఎదురవుతూ ఉంటుంది. చూద్దాం పిల్లరా. 4వ వచనం. యేసుక్రీస్తు వారు
తండ్రి అయిన దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థన విన్నపములో తండ్రి అయిన దేవునితో ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటో మీరు చాలా జాగ్రత్తగా మాటను మీరు చదవాలి పిల్లలు. ఎందుకంటే ఇందులో చాలా విలువైన మాటలు ఉంటాయి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అంటున్నాడు. మీరు చాలా పాయింట్లు ఉంటాయి ఇందులో. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటో మనం ఈ రాత్రి తెలుసుకోవాలి. ఈ రాత్రి ప్రపంచానికి అర్థం కానిటువంటి ఒక అద్భుతమైన సంగతి బైబిల్లో ఇవ్వబడి ఉంది. ఏమన్నాడు తెలుసండి? చేయుటకు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎవరితో? తండ్రి అయిన దేవునితో చెప్తున్నాడు. ఆయన అప్పుడు భూమి మీద ఉన్నాడు, దేవుని పని చేస్తున్నాడు. ఆయన పని మీద పంపాడండి ఈయన్ని. ఎక్కడికి? భూమి మీదకి. ఆయన పరలోకము నుండి భూమి మీదకి ఆయన పని మీద పంపాడంట. ఎవరిని? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎవరి పని మీద వచ్చాడు? దేవుని పని మీద వచ్చాడు. అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు కొన్ని మాటలు అర్థమైపోతాయి అంటే. ఇప్పుడు బాగా చదువుతాం. చేయుటకు 4వ వచనం, 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంటున్నాడు. ఆయనకి పని ఇచ్చాడంట. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఇప్పుడు ఆయన ఒక పని మీద వచ్చాడు ఇక్కడికి. యేసుక్రీస్తు వారు దేని నిమిత్తం వచ్చాడంట? పని. ఎవరి పని? తండ్రి పని మీద వచ్చాడు. తండ్రి పని మీద వచ్చాడు ఆయన. నీవు నాకు ఇచ్చిన పని అంటున్నాడు ఇక్కడ. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు ఇంకొక వచనం చూపిస్తాను. అసలు పని అంటే ఏంటో మీకు చెప్తాను. ఒకసారి ఈయన ఎవరు పుట్టాడు చెప్పండి ఒకసారి. మరియకు పుట్టాడు. ఈ కన్య మరియకు పుట్టిన ఈయనను 12 ఏళ్ల వయసులో యెరూషలేము దేవాలయం దగ్గర తీసుకెళ్లారు. ఈయన్ని ఎవరు? మరియమ్మ, యేసయ్య గారు. ఈయన కన్య మరియ అయినటువంటి ఈమె యేసు పుట్టిన తర్వాత యేసేపుని వివాహం చేసుకున్న తర్వాత వీరు ఏటేటా పస్కా బలిని ఆచరించడానికి వెళ్ళేవారు. ఎక్కడికి? యెరూషలేము. అలాగూ ప్రతి ఏట వెళుతూ వచ్చేవారు. ఈయనకి 12వ ఏట వచ్చేటప్పటికి కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారిని యెరూషలేములో ఉన్న దేవాలయములో జ్ఞానుల మధ్య ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయనను విడిచిపెట్టి యేసేపు మరియమ్మను వచ్చేసి ఆయనను మరలా వెతుక్కుంటూ యేసు వారి వెంట రాకపోవడం చూసి మరలా వెతుక్కుంటూ వెళ్ళారు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఎక్కడికి? మరలా యెరూషలేము బయలుదేరి వెళ్ళారు. యెరూషలేము బయలుదేరి వెళ్ళి అక్కడ ఈ మరియ యేసేపులు యేసుక్రీస్తు గురించి ఏం మాట్లాడుతున్నారో మనం ఏందో చూద్దాం. ఒకసారి ఆ మాట చూద్దాం. లూకా సువార్త ఏమండి, ఆ మాట కూడా చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము లూకా సువార్త చదువుతామండి. 48వ వచనం గారికి చదువుకుందాం. 48, 2వ అధ్యాయము 48. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని మరియమ్మ యేసేపులు దుఃఖముతో ఆయనను వెతుకుచున్నామని. నీ తండ్రిని ఎవరి గురించి చెప్తుంది? ఆవిడ యేసేపు గురించి చెప్తుంది.
నీ తండ్రియు నేనును దుఃఖముతో నిన్ను వెతుకుతున్నాము, నువ్వు ఎక్కడ తప్పుకుపోయావని, ఎందుకు ఎలా చేస్తావు మమ్మల్ని అని చెప్పేసి ప్రశ్నిస్తుంటే యేసుక్రీస్తు వారు అన్న మహా అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. 49వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆయన మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు? నేను, ఆన్సర్ వచ్చింది మీకు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగారా అంటున్నాడు. చూడండి, ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? ఎప్పుడు చెప్తున్నాడు? ఆయన 12వ ఏట ఉన్నప్పుడు, మరియ యేసేపుల పెంపకంలో పెరుగుతున్నప్పుడు చెప్తున్నాడు. అప్పటికే ఆయన మీద బోల్డ్ అనుమానాలు ఉన్నాయి. ఎవరి మీద? యేసుక్రీస్తు వారి మీద. ఏంటి అనుమానాలు? ప్రధానము యేసేపుకు చేయబడిన మరియ వివాహము కాక మునిపే గర్భము ధరించి కుమారుని కంది యేసుక్రీస్తుని. ఈవిడ ఎలా గర్భవతి అయిందన్నది యేసేపుకు కూడా అనుమానం వచ్చేసింది. అదేంటి, వివాహం అవ్వలేదు కదా? ఏమవ్వలేదంట? వివాహం అవ్వలేదు కదా, ప్రధానమే కదా మాకు జరిగింది. ఈవిడంటే నాతో ప్రధానం చేసుకుని వేరొకరితో గర్భవతి అయినా అన్న అనుమానము ఎవరిలోకి వచ్చిందంటే యేసేపుకు వచ్చింది. ఈ యేసేపుకు ఆ అనుమానం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఎక్కడ అంటున్నాడు? పుట్టేసిన తర్వాత 12 ఏళ్ళు వచ్చిన తర్వాత నీ తండ్రియు నేనును వెతుకుచున్నాము నీ గురించి అని చెప్పేసి మరియమ్మ అంటే, ఆ యేసేపు మరియమ్మల ఎదురుగుండగా ఏసంటాడు, నేను నా తండ్రి పనుల మీద, అంటే ఈయన ఎవరికో పుట్టాడన్న అనుమానం మరలా తీసుకొస్తున్నట్టుగా ఉంది యేసుక్రీస్తు వారు. వినాలి మీరు జాగ్రత్తగా. ఇలాంటి డౌట్లు చాలా మందికి అర్థం కాక బైబిల్ ఏదేదో చెప్పుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ యేసేపుకి ఒక డౌట్ ఉండిపోయింది. నాతో ప్రదానం చేయబడింది, యేసుని గర్భం ఎలా ధరించిందా అన్న డౌట్ ఉండిపోయింది. అదేదో దేవదూత వచ్చింది, క్లారిటీ చేసింది. ఇక క్లారిటీ అయిపోయిన తర్వాత మరలా యేసేపు ఆ మరియమ్మని యేసు ప్రభు పుట్టిన తర్వాత వివాహం చేసుకుని మరలా వాళ్ళ కాపురాన్ని, వారి జీవితాన్ని సాగించారు. మరలా వారికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పుడుతున్న సమయంలో 12 ఏళ్ళు యేసుక్రీస్తు వారికి వచ్చేసింది. వీరు ఏటేటా యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి వస్తున్నారు. ఈయనేం చేస్తున్నాడంటే శాస్త్రుల దగ్గరికి, పరిచయుల దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు వేస్తున్నాడు. ఎప్పుడు? 12వ ఏట. ఈ 12వ ఏట ప్రశ్నలు వేస్తున్న సమయాలలో ఈయనను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. మరియమ్మ యేసేపులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈయన కూడా రాలేదని వారికి డౌట్ వచ్చి మరలా ఏం చేశారంటే వెనక్కి వచ్చారు. యెరూషలేములోనికి మరలా వెనక్కి వచ్చి వెతుక్కుంటూ ఏడుస్తూ ఆయన బంధువులలో చాలా మందిని అడుగుతూ వచ్చారు. మా యేసు ఇలా వచ్చాడా అని అడిగారు. ఆయన ఎక్కడ దొరకలేదు. అక్కడ శాస్త్రుల మధ్యలో ఉన్నాడు. ఆయన ప్రశ్నలు వేస్తున్నాడు. అప్పుడు ఈ దుఃఖపడుతూ వస్తూ అంటున్నది, నీ తండ్రియు నేనును ఎంతో దుఃఖంతో నేను ఎదుగుతున్నానంటే, వాళ్ళిద్దరూ అలాగూ మాట్లాడుతున్న సమయంలో ఏసేమంటున్నాడంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అంటున్నాడు. చూడండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది మీకు ఈ మాట. అంటే యేసేపుకి ఏమంటావు వచ్చింది తెలుసా? అంటే నేను ఈయనకి తండ్రిని కాదన్నమాట. ఈయన తండ్రి వేరేగా. అర్థమవుతుందా మీకు? నేను చెప్పిన మాట అర్థమైపోవాలి. ఈయనకి నేను తండ్రిని కాదు, కానీ ఈయన తండ్రి ఎవరో ఉన్నారంటున్నాడు. అంటే వాస్తవానికి మరియమ్మ ఏదో తప్పు చేసింది అన్నట్టుగా మళ్ళా ఆలోచనలు వచ్చేస్తున్నాయి యేసేపుకి. కాదు పిల్లరా, నా తండ్రి అంటే ఎవరంటే ఆయనను పరలోకములో నుంచి భూమి మీదకు పంపిన తండ్రి. ఎవరంటే ఆయనను పరలోకములో నుంచి భూమి మీదగా పంపిన తండ్రి. ఆయన పంపబడ్డాడు, పుట్టలేదు. యేసు ఎప్పుడో పుట్టాడు పరలోకంలో. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. పుట్టిన వాడు శరీరము ద్వారా భూమి మీదకి రావడానికి కన్య గర్భాన్ని ఇచ్చిందంటే, ఏమిచ్చిందంట? కన్య మరియ గర్భాన్ని ఇచ్చిందంటే పిల్లరా. ఆయన పుట్టడం ఎప్పుడో పుట్టాడు. ఆయన ఎప్పుడో పుట్టాడు, సృష్టికి పూర్వమే పుట్టాడు.
అంటే ఇప్పుడు ఆయన వచ్చింది ఎందుకనంటే తండ్రి పనులు చేయడానికంట. ఏమున్నాయండి భూమి మీద తండ్రి పనులు? తండ్రి పనులు ఏమున్నాయి భూమి మీద? మీకు అర్థం కానిది బైబిల్లో దేవునికి మాత్రమే అర్థమైంది. ఎన్నో సంగతులు, ఎన్నో పనుల మీద వచ్చాడు యేసుక్రీస్తు వారు. కానీ ఈ రాత్రి ఒక్క పని గురించి మీకు చెప్తాను, ఆయన వచ్చిన పని ఏంటో. అంటే ఎందుకంటే అన్ని పనుల గురించి మనం వివరించుకోలేము, చాలు. మనకి ఇన్ని రోజులు చెప్పిన ఆయన వచ్చిన పని గురించి చెప్పడానికి మనకు సమయము చాలదు పిల్లలు. అందుకే ఈ రాత్రి ఒక పని గురించి మనం ఆలోచన చేద్దాం. ఆయన వచ్చిన పని ఏంటో. యేసుక్రీస్తు అంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి తిని అంటున్నాడు. సంపూర్ణంగా నెరవేర్చేసాడంట. తండ్రి ఏ పనుల మీద పంపాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాడంట. ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే ఒక పని మీద వచ్చాడు భూమి మీదకి. ఆయన ఎందుకు వచ్చాడు? ఒక పని మీద వచ్చాడు. మానవులు అనుకుంటున్నారు యేసు పుట్టాడు, పుట్టినరోజు పండగ చేసుకుందాం అనుకుంటున్నారు. పండగ చేసుకోవడానికి పుట్టలేదు ఆయన. ఆయన పని చేయడానికి వచ్చాడు. మరి ఆయన ఏ పని చేశాడో ఆ పని గురించి నువ్వు తెలుసుకోవాలి. అమ్మా ఆయన ఏ పని మీద వచ్చాడో, ఆయన భూమి మీద చేసిన పని ఏంటో, ఆ పని చేయవలసిన అవసరం ఏమొచ్చిందో అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకుంటేనే క్రీస్తు యొక్క భూమి మీద రాక యొక్క పరమార్థం మనకు అర్థమవుతుంది. పిల్లల క్రీస్తు జన్మ పరమార్థం అర్థం అవ్వాలి ముందు మనకి. ఆయన వచ్చిన పని ఏంటి అనంటే, ఏ పని నెరవేర్చాడు ఆయన అంటే, భూమి మీద ఉన్న ప్రజలకు ఏమి లేదో తెలుసా అండి? ఏమి లేదో తెలుసా? నీతి అనేది లేదంట. నెక్స్ట్ అందరూ ఏమైపోయారు తెలుసా అండి? పాపంలో పడిపోయారంట. అందరూ పాపంలో పడిపోయారు. నేను ఒక్కదాని గురించి చెప్తాను ఈ రాత్రి. ఇంకా చాలా ఉన్నాయి, ఆయన వచ్చి నెరవేర్చిన పనులు చాలా ఉన్నాయి. కానీ ఒక పని గురించి మీకు చెప్తున్నాను ఈ రాత్రి. ఆయన వచ్చిన పని ఏంటంటే, ఆయన వచ్చిన పని ఏంటంటే బైబిల్లో చెప్పాడు. ఆ మాటను మీకు చూపిస్తాను చూడండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆయన వచ్చిన పని ఏంటో మనకు అక్కడ చెప్పాడు చూడండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. భూమి మీద ఆయన ఏ పని నిమిత్తం వచ్చాడో అక్కడ చెప్తున్నాడు చూడండి. మీరు జాగ్రత్తగా చదవాల మాట. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించడానికి వచ్చాడు. ఏం చేయడానికంటే, ఎక్కడ నుండి రక్షించడానికి? పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. అదేనా మనకు రాయబడింది. మరలా చదువుతాం ఆ మాట 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఏం చేస్తాడంట? ఎక్కడ నుండి? పాపముల నుండి రక్షించడానికి. అది ఆయన పని. యేసుక్రీస్తు వారి మొదటి పని ఏంటి? పాపముల నుండి రక్షించాలి. అది ఎవరి పని? తండ్రి అయిన దేవుని చేత పని కల్పించి పంపబడిన క్రీస్తు పని. అది క్రీస్తు పని ఏంటి అనుకుంటున్నారు? భూమి మీద మనుషులను పాపముల నుండి రక్షించాలి. ఎలా రక్షిస్తాడు? మనకు ఎలా రక్షణ కలిగిద్ది? ఈ రాత్రి అదే మనం ఆలోచించబోయేది. క్రీస్తు జన్మ పరమార్థం ఏంటో తెలియకోకుండా ఆయనకు పుట్టినరోజుల పండగలు చేసుకుంటున్నామే తప్ప ఆయన వచ్చిన పని ఏంటో మనకు అర్థమవడం లేదు. ఈ రాత్రి ఆయన మన కొరకు వచ్చిన పని ఏంటి? ఆయన తండ్రి పని చేయడానికి వచ్చానంటున్నాడు. ఆ పని ఏంటో మనం ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. తన ప్రజలను వారి పాపముల నుండి ఏం చేయడానికి వచ్చాడంట? రక్షించడానికి వచ్చాడంట. ఇప్పుడు లూకా సువార్తలో 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము
10వ, 11వ కూడా చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. అయితే ఆ దూత ఏంటి ఈ సందర్భం అనేది, కొందరు గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకుంటున్నారు. ఎక్కడ పొలంలో. ఎప్పుడు? రాత్రి వేళ తమ మందను కాయిస్తుండగా దేవదూత గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి ఏంటండి? గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళింది. ఈ గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి దేవదూత ఏమంటుందంటే, గొర్రెల కాపర్ల దగ్గరికి ఎందుకు వెళ్ళింది అని అనుకుంటున్నారేమో. ఆ కాపర్లు ఎవరు తెలుసండి? యూదులు. ఎవరంటండి? ఈ యూదులు. ఇప్పుడు రక్షణ ఎవరికి? యూదులకి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది. ఇప్పుడు వర్తమానం మొదట ఎవరి దగ్గరికి వెళ్ళింది? యూదుల దగ్గరికే. గొల్లలు కదా అన్నారు. గొర్రెలు కాసే వాళ్ళందరూ గొల్లలు కాదు అండి. గొర్రెలు కాసే వాళ్ళందరూ కూడా గొల్లలు కాదు. ఆ కాలంలో యూదులు రకరకాల పనులు చేసేవారు. యేసేపు యూదుడు. ఏ పని చేశాడు ఆయన? వడ్రంగి పని చేసాడు. అలాగని ఆయన వడ్రంగి కూడా ఏంటి కాదు. యూదులు కొందరు గొర్రెలు కాసేవారు, కొందరు రకరకాల పనులు చేసుకునేవారు. యూదులందరూ రకరకాల పనులు చేసుకునేవారు. ఇప్పుడు యూదులు కొందరు గొర్రెలు కాసుకుంటున్నారు. ఆ గొర్రెలు కాసుకుంటున్న కాపర్ల దగ్గరికి వెళ్ళి దేవదూత అంటుంది, ఏమని మాట్లాడుతుందో అక్కడ ఒక అద్భుతమైన మాట మనకి అర్థమవుతుంది. చూద్దాం. ఆ దూత గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళంటుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నాడు. అక్కడ మీ కొరకు. వాళ్ళ కొరకైనా పుడతాం కాదా? వాళ్ళ కొరకు. మీ కొరకు రక్షకుడు పుట్టాడు అన్నాడు. అంటే వాళ్ళందరూ ఎక్కడున్నట్టు? మీరు ఇందాక చదువుకున్నారు కదా, చూపించాను కదా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. అంటే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నట్టు? పాపములో బంధించబడ్డారు. ఈ పాపములో బంధించబడిన వారిని రక్షించే పని యేసుక్రీస్తుకి అప్పగించబడింది పరలోకంలో. ఆయన పరలోకంలో పని మీద బయలుదేరి భూమి మీదకే వచ్చాడు. భూమి మీదకి వచ్చి సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా పాపము నుండి విడిపించే పని కలిగి ఉన్నాడు ఆయన. మొదటి పని ఇది. నేను ఒక పని గురించి చెప్తాను, ఇంకా చాలా పనులు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు భూమి మీద నెరవేర్చిన తండ్రి పనులు చాలా ఉన్నాయి, కానీ నేను ఒక పని గురించి చెప్తున్నాను ఈ రాత్రి వేళ. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఆ మొదటి పని ఏంటంటే, మనిషిని మొదట పాపము నుండి విడిపించాలి. ఈ పాపము నుండి విడిపించే అనే పని ఎలాగుంటది? ఇప్పుడు కోతకి వెళ్ళామనుకోండి, కొడవలట్టుకుని కోత కోసేస్తాం, అయిపోద్ది పని. మరి పాపముల నుండి విడిపించే పని ఎలా ఉంటుంది? అది అర్థం చేసుకోలేదు మనోళ్ళు. ఈ పాపము నుండి విడిపించే పని అనేటువంటిది చాలా భయంకరమైన పని నడిపారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించటం అనేటువంటిది ఎలా జరిగించాడంటే, ఆయన తన ప్రాణాన్ని సిలువలో బలిగా చేసి మనందరి పాపములో ఆ బలిలో ఏం చేశాడంట? హతమార్చి మనుషులందరికీ రక్షణ కలిగించాడంట. రక్షణ అంటే ఏంటండి? రక్షణ అనేటువంటిది ఎలా కలిగిద్ది మనకి? అసలు ఈ రక్షణలో ఉన్నటువంటి విధానం ఏంటంటే, మనందరిలో ఏముందంటండి? పాపం, నీతి లేదు. దాని గురించి ఈ రక్షణ పొందిన వాడు ఎలా మారాలనుకున్నాడంటే, మనమందరం ఆయన కంటికి ఎలా కనిపించామంటే, నీతి లేని వారంగాను, పరిశుద్ధత లేని వారంగాను, పాపులు గాను కనిపిస్తుంటే అందరం దారి తొలగిపోయి దేవుని వెతికే వారు ఒక్కడో లేకుండా కనిపించకుండా పోతే, అప్పుడు దేవుడు అనుకున్న మాట ఏంటో మీరు బైబిల్లో చూడండి పిల్లారా. రోమీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 11వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహింపు వాడెవడును లేడు. అదండి, దేవుని వెతికేవాడు ఒక్కడును లేడు. అందరూ పాపంలో పడిపోయారు. నీతి లేదు మనుషుల్లో, పరిశుద్ధత లేదు. అందుకనే ఈ మనిషి పాపము చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తెలుసండి? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తెలుసా? అగ్నిగుండంలోనికి పోతున్నాడంట. ఎక్కడికి? ఆరని అగ్నిగుండంలోనికి పోతున్నాడంట. ఇప్పుడు ఈ అగ్నిగుండంలో నుండి మనుషులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు తండ్రి పని మీద భూమి మీదకే వచ్చాడంట. అయినా నా పిల్లలందరినీ కూడా అగ్నిగుండము నుండి తప్పించడానికి నువ్వు పని చేయాలి భూమి మీద. ఏ పని అది? మొదటిది, ఆయన పాపులందరి కొరకు మరణించాలి, బలైపోవాలి, ఆయన సమాధి చేయబడాలి. ఆయన మొదటి పని అది. చేశాడా? చేయలేదా? ఏంటి చేశాడు? చేయలేదా? సర్వలోకములో ఉన్న ప్రజలకు తన 33.5 సంవత్సరాల కాలంలో సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. 30వ సంవత్సరంలో మొదలుపెట్టాడు సువార్త ప్రకటించడం. ఎన్నో సంవత్సరంలో? 30వ ఏట. బైబిల్లో క్లియర్గా ఉంది. ఆయన సువార్త ప్రారంభించింది ఎప్పుడు తెలుసా? 30వ ఏట. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. ఎవరి పని అది? దేవుని పని అండి. సువార్త ప్రకటించడం కూడా ఎవరి పని అంట? దేవుని పని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం ప్రకటించాడు? యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క గొప్ప నామాన్ని సమాజానికి ప్రకటించాడు. నేను తండ్రి చేత మిమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి పంపబడిన ఒక పనివాడును నేను అన్నాడు. ఆయన ఎలాంటి వాడంట? ఒక పనివాడును. నాకు అప్పగించబడిన పనిని నేను నెరవేర్చడానికి వచ్చాను. ఇప్పుడు మనుషులందరూ పాపము నుండి విడుదల పొంది రక్షణ పొందాలి. రక్షణ అంటే ఏంటి అసలు? ఎప్పుడన్నా తెలుసుకున్నామా రక్షణ అంటే ఏంటి అసలు? అండి, మనకి అర్థం కాని విషయాలు ఇవన్నీ కూడా. రక్షణ అంటే ఏంటి అసలు? చూద్దాం. రక్షణ అంటే ఏంటో మనకు అర్థమయ్యే రీతిలో రాశాడు బైబిల్లో. చూద్దామండి. లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 75వ వచనం. 2వ అధ్యాయము 75వ వచనం. మొదటి అధ్యాయం 75వ వచనం. సారీ, మొదటి అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి
విడిపింపబడి ఇక్కడ చూడండి, మనకి మా అసలైన ఆన్సర్ వస్తుంది. మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని, అసలు ఆన్సర్ వస్తుంది చూడండి, పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ మనకు కలగజేసిన అన్నాడు చూడండి. ఈ రక్షణ మనకు కలగజేసెను. ఈ రక్షణ ఎందుకు కలగజేసాడో తెలుసా? మనమంటండి పరిశుద్ధులముగాను నీతిమంతులముగాను ఎవరిని సేవించాలంట? దేవునిని. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుణ్ణి వెతుకువారు అసలు లేరని చదువుకున్న రామపత్రికలో. అలాగూ లేనటువంటి సమాజంలో దేవుని గొప్పతనాన్ని తెలియచేయడం కోసం వారు రక్షణలోనికి వస్తేనే కానీ దేవుని గొప్పతనం తెలియదని దేవుని పని మీద వచ్చాడు భూమి మీదకి. ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఏ పని చేశాడైనా అంటే మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని బలిగా చేశాడు. అదే దేవుని పని. ఆయన పని ఏంటనుకుంటున్నారు? నువ్వు నీ ప్రాణాన్ని పెట్టాలనైనా అదే నేను అప్పగించే పని అన్నాడు. ఆయన పనిని నెరవేర్చాడు, సంపూర్ణంగా నెరవేర్చేసాడంట. ఏది కూడా ఇది ఫలాన్ని ఇంకో పని ఉంది చేయడానికి అనడానికి ఏమీ లేకుండా ఆయన సంపూర్ణంగా తన పని అంతా కూడా నెరవేర్చేసాడంట. ఈ రక్షణ మనకు ఎందుకు కలగజేసాడంటే మనము పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను నీతిమంతులముగాను ఉండి మన జీవిత కాలం అంతా కూడా ఎవరిని సేవింపాలంట? దేవుణ్ణి. దేవుణ్ణి సేవించేవాడు ఎలా ఉండాలి? పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగా ఉండాలి. మరి మనుషుల్లో ఏమి లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు. అందుకని నీతిమంతుడు లేడు, దేవుణ్ణి వెతుకువారు అసలు లేరు. కనుక నన్ను వెతికేవారు కావాలి, నీతిమంతులు కావాలి, నన్ను సేవించేవారు కావాలని ఆయనను సేవించటం కోసం యేసుక్రీస్తు వారిని రక్షణ శృంగంగా భూమి మీదకే పంపించాడు. ఈయన రక్షణ ఇచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి ఈ రక్షణ మనం ఎలా పొందుకోవాలి? అది కదా మనం నేర్చుకోవాల్సింది. ఆయన అయితే రక్షణ కలగజేస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ప్రాణాన్ని పెట్టి ఆయన ప్రాణాన్ని సిలువలో బలిగా చేసి మనందరికీ ఏం కలగజేశాడంట? రక్షణ కలగజేశాడు. మరి ఈ రక్షణ మనం ఎలా పొందుకోవాలి? అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ రక్షణ మనకు ఎలాగొస్తుంది? ఈ రక్షణ మనకి కలగాలంటే మనం ఏం చేయాలి అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆ పని మీదే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. ఈ రక్షణ మనకు ఎలా కలిగిద్ది? అసలు ఇప్పటి వరకు మనము ఎలా కలిగిద్దో నేర్చుకున్నామండి. అంటే రక్షణ యేసుక్రీస్తు వారు ఇచ్చేసాడు. మరి ఈ రక్షణ మనం ఎలా పొందాలి? ఆయన దేవుని లేఖనాల ప్రకారంగా ఏమనుందండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు. ఎవరంటండి? రక్షకుడు. దేని నుండి రక్షించడానికి వచ్చాడు ఆయన? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. అంటే ఇప్పుడు రక్షకుడు పుట్టాడు, రక్షణ ఇచ్చేసాడు. మరి ఈ రక్షణ మనం ఎలా పొందుకోవాలి? అది మనం నేర్చుకోవలసిన విషయం. కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనం ఇబ్బంది పడద్దు. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను ముగించేస్తాను. ఈ రక్షణ మనం ఎలా పొందాలి? ఆయన రక్షణ కలుగజేశాడు, ఆయన రక్షణ ఇచ్చాడు, రక్షణ ఇవ్వడానికి పుట్టాడు, పుట్టిన ఆయన రక్షణ ఇచ్చేశాడు. మనం ఎలా రక్షణ పొందుకోవాలి, ఆ రక్షణ మనలోనికి ఎలాగ వస్తుంది అన్నది ఒక అద్భుతమైన సంగతి మనకు బైబిల్లో రాశాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో అద్భుతంగా రాశాడు. చూడండి, చాలా జాగ్రత్తగా చదవాలి మీరు అందరూ కూడా. ఈ రక్షణ మనుషులకు ఎలాగ వస్తుందో అక్కడ రాయబడి ఉంది. చదువుదాం.
రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. అదండి పాయింట్. మీరు అందరూ ఇప్పుడు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అది. అర్థమవుతుందా? ఆయన రక్షకుడిని పుట్టించాడు, ఆయన వచ్చి రక్షణను ఇచ్చాడు, ఆయన పనిని చేశాడు. తండ్రి అయిన దేవుని పనిని భూమి మీద ఆయన నెరవేర్చాడు. ఏంటది అనంటే మనుషులందరినీ పాపము నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. ఎలా విడిపించాడు అనంటే వారందరూ కూడా రక్షణ పొందాలన్నది ఆయన కోరిక. ఆ రక్షణ ఎలా ఇస్తానన్నాడు? ఇక్కడ చెప్తున్నాడు 10వ అధ్యాయము 9వ వచనంలో. అదేమనగా యేసు ప్రభువని ప్రతి పాపి కూడా ఒప్పుకోవాలంట నోటితో. యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలంట. ప్రభు అంటే ఏంటనుకున్నారు? రాజు. ప్రభు అంటే ఏంటనుకున్నాడు? రాజులకు రాజు. ప్రభు అంటే పాపముల నుండి గంధకముల నుండి విడిపించి మనలను రక్షించడానికి వచ్చిన వాడు ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటుంది అపొస్తలుల కార్యాల్లో. ఏంటన్నారా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు, అందరికీ కూడా ప్రభు. ప్రతి పాపి కూడా యేసుక్రీస్తుని ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆ పాపము నుండి ఆయన విడిపిస్తాడంట. యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకుని తన హృదయం మంది ఎవడైతే విశ్వసిస్తాడో వాడు ఏం చేయబడతాడంట? రక్షింపబడతాడు. రక్షకుడు పుట్టాడన్న పండగ చేసుకున్నారు, కానీ ఆయనని విశ్వసిస్తే మనకు రక్షణ వస్తుందన్న సంగతి తెలుసుకున్నారా? మనకు రక్షణ కావాలా? క్రీస్తు పుట్టాడనే పుట్టినరోజు పండగ కావాలా? రక్షణ ఆయన వచ్చిన పనిని తెలుసుకోవాలి. నువ్వు ఆయన వచ్చిన పనిని తెలుసుకోవడం మానేసి మనం ఏం చేస్తున్నాం? ఆయనకి పండగ చేస్తున్నాం. ఆలోచించండి ఒకసారి. ఆయన మనం పండగ చేసుకోవడానికి పుట్టలేదు. ఆయన మనము పాపముల నుండి విడిపించబడాలని పుట్టాడు. ఆయన మనందరము రక్షణ పొందాలని రక్షకుడిగా పుట్టాడు. ఆయన ఆ రక్షణ నీకు ఎలా వస్తుందని చెప్తున్నాడు? ఎలా వస్తుందని చెప్తున్నాడు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వేం చేయబడతావంట? రక్షింపబడతావు, రక్షించబడతావు. ఆ రక్షణ మనకి ఈ విశ్వాసం అనేటువంటిది ఇంకా ఎలా కలుగుతుందో మీకు చెప్తున్నాడు. చూడండి, విశ్వాసించటం వల్ల రక్షణ కలిగిస్తే ఆ రక్షణ మనం పొందామన్న దానికి నిదర్శనం ఏంటి అని అంటే ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక అండి, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుతాం. తీతుకు రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసిన పత్రికలు పక్కన ఉండొచ్చు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం గురించి మనం చూద్దాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేయుట ద్వారాను మనలను రక్షించెను. చూసారండి, నూతన స్వభావము కలగచేయుట ద్వారాను మనల్ని ఏం చేస్తున్నాడంట? రక్షించాను. మనకు పునర్జన్మ సంబంధమైన స్నానం అంట. అది అంటే అర్థమైనది తెలుసండి. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటి అంటే బాప్తిస్మం. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం. ఇక్కడ మీకు ఒక అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను.
బోధకుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడైన నికోదేము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు దగ్గర అంటున్నాడు, అయ్యా, ఒకడు పరలోకానికి వెళ్ళాలనంటే వాడు ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడు. క్రొత్తగా జన్మించడం అంటే ముసలివాడైన వాడు మళ్ళా తల్లి గర్భంలో నుంచి ఎలాగో పుడతాడని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని వాడి దేవుని రాజ్యమునకు చేరడు. మనకు పునర్జన్మ స్నానాన్ని కలిగించడం కోసం ఆయన జన్మించాడు. అర్థమైపోతుంది మీకు? అర్థం అవ్వాలి. ఇప్పుడు మనకు పునర్జన్మనివ్వడం కోసం ఆయన భూమి మీద జన్మించాడు. ఆయన దేవుని పనిని చేయడానికి వచ్చాడు. మనకి రక్షణ ఎలా కలుగుతున్నారు? బైబిల్లో చెప్పాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు. అదే అండి, మనం ఎలా రక్షణ పొందాలో చెప్పాడు. నేను రక్షణ ఇచ్చాను, మీకు చేయవలసిన పనంతా కూడా చేసేసి వెళ్ళిపోయాను. మీకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ తల్లి పిల్లల కోసం వంట అంతా చేసేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆడికి ఆకలి అయినప్పుడు అన్నం పెట్టి తింటమే. ఎవరు తయారు చేశారు? తల్లి తయారు చేసేసింది. ఆవిడ చేయవలసిన పని అంతా కూడా చేసింది. ఆవిడ పని మీద ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆకలి వేసినప్పుడు ఆహారం పిల్లలే తినాలి. ఆవిడ చేయవలసిన పని అయిపోయింది. అక్కడ వంట వండేసింది, పని అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అన్నం ఎలా వడ్డించుకుని తింటే మన ఆకలి తీరుతుందో అలా వడ్డించుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పాడు, మీరు నమ్మి బాప్తిస్మం పొందితేనే కానీ మీకు రక్షణ రాదా. అది జన్మ సంబంధమైన స్నానం అన్నాడు దాన్ని. అండ్ రక్షకుడు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఇంకా మనం బాలుడిగానే చూస్తున్నాం. అయింది అండి, ఎలా చూస్తున్నారు? బాలుడిగా చూస్తున్నారు. ఆయన బాలుడు కాదు, పరమాత్ముడు. అలాంటి వాడంట పరమాత్ముడు అండి. ఆయన బాలుడిగా చూడకుండా ఆయన్ని ఏదో పనికిరాని మాటలతో మనల్ని మభ్య పెట్టి దేవుడు అంటే ఏదో చిన్న చూపుగా చూస్తున్నారేమో. ఆ మాటలకు ఎవరికి కూడా పట్టించుకోవద్దు. దేవుడు మహా గొప్ప దేవుడు అండి. పరలోకంలో ఉన్నప్పుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇంకా బాలుడిగా పుట్టినరోజు పండుగ చేయట్లేదు. మనకు రావలసినదంతా కూడా ఇచ్చేసాడు, మనకు చేయవలసిన పని అంతా కూడా చేశాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళడానికి నువ్వు చేయవలసిన పని ఏంటి అన్నది నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? ఇచ్చిన రక్షణను పొందాలి. పొందాలంటే ఏం చేయాలని చెప్పాడు? మొదటగా ఏం చేయాలని చెప్పాడు? యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. రెండోది ఏం చేయాలి? సువార్తను నమ్మాలి. మూడోది ఏం చేయాలి? బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగేసుకోవాలి. ఇంత రక్షణ మనకిస్తే మనుషులందరూ రక్షణ గురించి ఆలోచించవలసింది పోయి రక్షకుడి గురించి ఆలోచిస్తారేంటండి? అర్థమవుతుంది మీకు? రక్షణ గురించి ఆలోచించవలసింది పోయి రక్షకుడి గురించి ఆలోచిస్తారండి. ఆలోచించాలి. మనకి రాత్రి అద్భుతమైన మాట ఏంటి? ఆయన వచ్చిన పని ఏంటో 2 రెఫరెన్సులు చెప్పి నేను ముగించేస్తాను. యోధా పత్రిక దయచేసి మనం చదువుకుందాం. 22వ వచనం. యోధా పత్రిక 22వ వచనం. 22వ వచనం ఏంటి? యోధా పత్రిక 22వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు. అది చూడండి, కొందరిని ఏం చేయాలంటండి? రక్షించుడి. అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు మీరు ఏం చేయాలంట? రక్షించండి.
కొందరిని సువార్త చెప్పి బాప్తీసం ఇప్పించి అని యేసు ప్రభు అని ఒప్పుకోండి అని, యేసు ప్రభువు అని నువ్వు ఒప్పుకుంటే నీ పాపములు క్షమించబడతాయని, నువ్వు రక్షించబడతావని, నీలోనికి నీతి పరిశుద్ధత వస్తుందని, ఆ పరిశుద్ధత నీతి రావాలని యేసుక్రీస్తు వారు నీ కొరకు బలియాగమైపోయాడన్న సంగతిని చెప్పాలి. ఆయన నీ కొరకు మరణించాడు, మృతుల్లో నుంచి లేచాడన్న సంగతిని చెప్పాలి. అదే కదా మనకి ఆయన రాయబడిన మాట. రామపత్రికలు ఏమన్నాడు? యేసు, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని ఆయనను దేవుడు మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వేం చేయబడతావు అన్నాడండి? రక్షింపబడతావు. యేసుని తండ్రి అయిన దేవుడు విశ్వాసం, ఆయన లేపబడ్డాడని నమ్మకం, అదే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కలిగిన వాడు ఏం చేయబడతాడంట? రక్షించబడతాడు. అంటే యేసు ప్రభు అని ఒప్పుకోవాలి, ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడని ఒప్పుకోవాలి. అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి, ఆయన రెండవ కుమారుడైన పరిశుద్ధాత్మకి, ఈ ముగ్గురి నామంలో మనం ఏం చేయాలంట? బాప్తిసం పొందాలి. రక్షణ ఇచ్చాడు, ఆయన చేయవలసిన పని అంతా కూడా చేశాడు. మరి ఆయన ఇచ్చిన పనిని మనము తెలుసుకుని ఆ పనిలో మనము ముందుకు కొనసాగవలసింది పోయి ఇక బాలుడుగా చూస్తూ ఆయనకి రక్షకుడు అనేటువంటి అండి నామకరణము, మనం ఇంకా రక్షకుడు పుట్టాడు అని పండగ చేసుకుంటే సరిపోతా. ఆయన పనిలో మనము కూడా ఏమైపోవాలంట? పాలిభాగస్థులం అయిపోవాలి. ఆయన పనిలో మనం కూడా పాలిభాగస్థులం అయిపోవాలి. మనకు కూడా ఏం పని చెప్పాడు? అగ్నిలో ఉన్నారు కొందరు, అంటే పాపములో ఉన్నారు కొందరు, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని మీరు రక్షించండి. అంటే మీరు కూడా సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి పాపములో పడిపోయిన వారిని యేసుక్రీస్తు వైపు త్రెప్పండి. అంతేగాని యేసు రక్షకుడిగా పుడుతున్నాడు అని చెప్పకండి. ఆయన పుట్టాడు, రక్షణ ఇచ్చాడు, ఆయన పని చేశాడు. ఈ పని చేసిన ప్రజలు ఎలాగున్నారో తెలుసండి? ఆయన రక్షణ ఇచ్చిన సమాజం ఎలాగుందో తెలుసండి? అద్భుతమైన మాట అండి. ఎంత చక్కగా రాశాడు చూడండి. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చూడండి ఎంత అద్భుతంగా మాట రాయబడి ఉందో. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండమ్మా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల నరకములోనికి పోకుండా ఎలా తప్పించుకుంటామని అడుగుతున్నాడు. ఆఖరిగా నేను ఈ మాటలు చెప్తాను, ముగిస్తాను, జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడండి? అపోస్తులైన పౌలు గారి చేత రాయించాడు మాట. నేను ఇచ్చిన రక్షణను మీరందరూ కూడా ఏం చేస్తున్నారంట? నిర్లక్ష్యం చేస్తున్నారండి. నిర్లక్ష్యం చేయబట్టే కదా రక్షకుడు పుట్టాడని డిసెంబర్ నెలలో పండగ చేసుకున్నారు. డిసెంబర్ నెల వచ్చేటప్పటికి ఏం చేసుకుంటారు? పండగ చేసుకుంటారు. ఎవరు పుట్టారని? యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు మీకు అర్థం అవ్వలేదు ఇంకా. ఆయన పని నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాడు? 2000 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయాడండి. ఇంకా పుట్టాడని పండగ చేసుకున్నారండి. ఆయన పని చేసేసాడు. ఆయన పని అంతా మనకు మధ్య కాపాడుతుంది. ఆయన పని అంతా కూడా మన మధ్యన మరి విస్తరిస్తూ ఉంది. విస్తరించిన ఇంత గొప్ప రక్షణను మనుషులు ఏం చేస్తున్నారంట? నిర్లక్ష్యం. పాపాన్ని ఒప్పుకుని ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొంది దేవునిలో బ్రతికి కొందరిని అగ్నిలో నుంచి పాపంలో నుంచి లాగవలసిన పని చేయవలసిన నీవు ఇంకా రక్షకుడు పుట్టాడనే పండుగ చేస్తున్నావంటే నీకు అర్థం కాలేదన్నాడు దేవుడు. బైబిల్ అదే కదా చెప్పాడు. తండ్రి, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా, నీవు నాకు చేయడానికి ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చేస్తాను అన్నాడు ఆయన. సంఘాన్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వారు రాకడలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళడానికి? సంఘమును పరలోకానికి తీసుకుపోవడానికి యేసుక్రీస్తు వారు 2వ రాకడలో రెడీగా ఉంటే మనమందరం ఏం చేస్తున్నాం? ఇంకా రక్షకుడు పుట్టాడన్న పాట పాడుతూనే ఉంటున్నాం అంటే ఆ పండగ చేసుకుంటూనే ఉంటున్నాం. మనం పొందవలసిన దానిని పక్కన పెట్టేస్తాం.
ఆయన ఇచ్చిన రక్షణ మనం ఎలా పొందుకోవాలో దాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెడితే నువ్వు ఎలా తప్పించుకుంటావు అని అడుగుతున్నాడు దేవుడు. ఎలా తప్పించుకుంటాం మనం? ఆ అగ్నిలో నుండి తప్పించబడడానికే కదా ఈ రక్షణ ఇచ్చాడు. ఈ పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని మనం చేయాలి. అంటే బాప్తిస్మము. బాప్తిస్మం తీసుకోవాలి ప్రతి వ్యక్తి. యేసుక్రీస్తుని మన నిమిత్తము మృతులలో నుంచి లేపాడని మనం ఏం చేయాలంట? నమ్మాలి. అదే విశ్వాసం అంటే. యేసు ప్రభుని విశ్వసించడం అంటే అర్థం ఏంటనుకుంటారు? యేసు ప్రభు 2023 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేపబడ్డాడు. ఆయన లేపబడటం వల్లనే నాకు అందరికీ కూడా రక్షణ వచ్చింది. ప్రజలందరూ రక్షణ పొందాలి. ఇదే సంతోషం. ఏ సంతోషం అంట? సంతోషం అంటే ఏంటనుకుంటున్నారు? మనము పాపము నుండి విడిపింపబడటం సంతోషం. ఇంకోటి ఆపద నుండి తప్పించబడడం సంతోషం. అవునా కదా? మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆపద వచ్చేసింది అనుకోండి, ఆ ఆపద నుంచి తప్పించేవాడు ఎవడన్నా వచ్చాడు అనుకోండి, అప్పుడు మనకి ఎలా ఉంటుంది? సంతోషం. సంతోషించమన్నది ఉత్తినే కాదు. ఎందుకు సంతోషించమన్నాడంటే నువ్వు పాపము చేత పట్టబడి అగ్నిగుండంలో పడవేయబడడానికి వెళ్ళిపోతున్నావు కనుక అగ్నిగుండం నుండి తప్పించడానికి నేను వచ్చాను, పుట్టాను నిన్ను రక్షించడానికి. మీరు సంతోషించండి. ఎందుకని? అగ్నిలో నుండి మిమ్మల్ని తప్పించే రక్షకుడు పుట్టాడు కనుక మీరేం చేయమన్నాడు? సంతోషించమన్నాడు. అదే గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి దేవదూత చెప్పింది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. శుభవార్త కాదు, సువార్తమానం. సువార్త అంటే ఏంటనుకున్నారు? యేసు జననము, మరణము, పునరుత్థానం. సువార్త అంటే అదే చెప్పింది. ఎవరు? దేవదూత వెళ్ళి, అబ్బాయి మీ పాపముల నిమిత్తము చనిపోవడానికి రక్షకుడు ఒకడు పుట్టాడు. ఆయన మీ పాపముల నుండి విడిపించడం కోసం, మిమ్మల్ని రక్షించడం కోసం, అగ్నిగుండానికి పోకుండా మిమ్మల్ని తప్పించడం కోసం ఆయన బెత్లెహేములో దావీదు పట్టణమందు పుట్టాడు. మీరు వెళ్ళి పూజిస్తే, మీరు ఆయన్ని నమ్మితే మీరందరికీ పాపము నుండి విమోచన దొరికిద్ది, అగ్నిగుండంలో నుంచి తప్పించబడతారు, రక్షింపబడతారు అని చెప్పింది. సంతోషించండి, మీకు రక్షకుడు పుట్టాడని చెప్పింది. ఇప్పుడు మనం ఎందుకు సంతోషించాలి తెలుసా? అగ్నిగుండానికి పోకుండా మనకి బాప్తిసం అనేది ఏర్పాటు చేసి, అంటే సువార్త అనేటువంటి దాన్ని మనకి ప్రకటించడానికి ఏర్పాటు చేసి, మనమందరము కూడా యేసుక్రీస్తు లేచాడనేటువంటి ఒక ఆధారం మనకు కలగజేసినటువంటి ఈ సందర్భాలను బట్టి విశ్వసించి మనం ఏం చేయాలంట? రక్షణ పొందాలి. ఈ రక్షణ పొందడం మానేసి మనమందరం కూడా ఏదేదో ఆలోచనలోకి వెళ్ళిపోతున్నామే తప్ప, నేను ఒక పనే చెప్పానండి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి నెరవేర్చిన పనులలో ఒక్క పని మాత్రమే చెప్పాను. ఆ పని ఏంటి? రక్షణ. పాపము నుండి రక్షించిన పని మాత్రమే చెప్పాను. ఇంకెన్ని పనులు ఉన్నాయో చూతురు. కానీ ఆయన చాలా పనులు చేశాడు భూమి మీద. ఎవరి పని అది? తండ్రి దేవుని పని. అదే చెప్పాడు మరియ యేసేపులతో. ఏమన్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. యేసు ప్రభు భూమి మీద బ్రతుకున్నంత కాలము కూడా ఆయన పనిని చేశాడండి. ఆయన ప్రాణము తుది శ్వాస విడిచిపెట్టే వరకు ఎవరు పని చేశాడంట? తండ్రి పని చేశాడు. కానీ మనం దేవుని పనినే పట్టించుకోం. మన కుటుంబంలో ఎవడైనా నాశనం అయిపోతున్నాడంటే వాడిని రక్షించడానికి 2 మంచి మాటలు చెప్పి దేవుని వైపు మళ్ళించి వాడికి బాప్తిసం ఇప్పించి సంఘంలో కూర్చోబెట్టి వాడిని అగ్నిగుండంలో నుంచి తప్పించే ఒక్క ప్రయత్నం కూడా మనము చేయాలి. సువార్త వైపు నడిపించాలండి మన కుటుంబంలో ఎందరనో. అప్పుడే మనము దేవుడు మనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చిన వారం అవుతాం. మనం ఏదో బాప్తిసం తీసుకున్న మన పని అయిపోయింది అనుకోకండి. బాప్తిసం పొందడానికి కొందరు పని చేశారు,
అలాగే కొందరు బాప్తిసం పొందడానికి నువ్వు కూడా ఏం చేయాలంట? పని చేయాలి. యేసు ప్రభు పని చేశాడు. ఆ పని ఎవరికి అప్పచెప్పేశాడు? ఫైనల్ నేను ముగిస్తున్నాను, జాగ్రత్త వినాలి. యేసు ప్రభు పని చేశాడు. ఎవరికి అప్పచెప్పాడు? ఎవరికి అప్పచెప్పాడు? శిష్యులకు అప్పచెప్పాడు. అబ్బాయి, నేను చేయవలసిన పని తండ్రి పని నేను చేసేసాను. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసుకుని మీకు కూడా అప్పచెప్తున్నాను పని. ఏంటది? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడికి రక్షణ కలిగిద్దని మీరు ప్రకటన చేయండి. నమ్మటం ఎలాగంటాడేమో, నేను మృతుల్లో నుంచి ఎలాగ లేచిన దాని గురించి మీరు వాళ్ళకి చెప్పండి అన్నాడు. వాళ్ళు శిష్యులందరూ కూడా పని చేశారు, కొందరికి రక్షణను కలిగించారు. మరి మనం బాప్తిసం పొందిన మనం కూడా ఏం చేయాలంట? కొందరి రక్షణ కొరకు ప్రయత్నము చేయాలి. అర్థమైంది? ఇప్పుడు క్రీస్తు జన్మ పరమార్థం అది ఏంటది? రక్షణ కలిగించడానికి, పాపములో నుండి మనుషులను రక్షించడానికి, రక్షణ కలిగించడానికి పుట్టిన ఒక మహా అద్భుతమైనటువంటి జన్మ అయినది. ఆ జన్మ మనకు పునర్జన్మను కలిగించింది, అగ్నిలో నుండి మనలను తప్పించింది. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ కూడా తల వంచి కన్నులు మూసుకుందాం. ప్రేమ కలిగిన కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ కుమారుడైన క్రీస్తు వారు జన్మలో పరమార్థం ఈ రాత్రి మేము నేర్చుకున్నాం. ఆయన సామాన్యంగా పుట్టలేదు, ఎంతో పని చేయడానికి భూమి మీద వచ్చాడని మేము నేర్చుకున్నాం. ఈ రాత్రి మీ పిల్లలు మీ మాటలు వినడానికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు చల్లగా కాపాడండి. వారికి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ కొడుకును ముగించుకుని వారి గృహాలకి వెళ్ళించనుగా నెమ్మదిని సమాధానాన్ని వారికి ప్రసాదించమని ప్రార్థిస్తూ, ఆయన నీవు నాకు ఇచ్చిన భార్యను, ఇద్దరు కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పరిచర్యలో మమ్మల్ని బలపరచండి. అలాగే మా ప్రభా, నీ సేవకుడైన నన్ను మరి నీ మాటలు చెప్పడానికి నన్ను మా ప్రభా మీ పరిచర్యలో బలపరచమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొంది దేవుని ఆశీర్వాదాలు మీ పిల్లలకు దయచేయమని, ఇంకా జరగవలసిన కార్యక్రమంలో మీ సహాయాన్ని అందించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మరి పలహారం పంచిపెట్టబడిన తర్వాత మరి దీవెన తీసుకుని వెళ్దాం.